అలహాబాద్ హైకోర్టు కేసులో తీర్పు చెప్తూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ ఆసుపత్రులు పేషెంట్లను ఏటీఎం మిషన్లుగా ప్రయోగశాలలో వాడే గినీపిక్స్గా ఉపయోగించుకుంటున్నారు అని. ఇది చాలా సీరియస్ కామెంట్. ఈ కామెంట్ను విశ్లేషించే ముందు కాంటెక్స్ట్ చెప్తాను. ఓ నర్సింగ్ హోమ్లో ప్రెగ్నెంట్ ఉమెన్ చేరారు. సర్జరీ చేయాల్సి వచ్చింది. సర్జరీకి ఆ ఫ్యామిలీ 12 o'clock కన్సెంట్ ఇచ్చింది, కానీ 5:30 వరకు సర్జరీ చేయలే. 5:30కి సర్జరీ చేసేలోగా లోపల ఉన్న శిశువు చనిపోయారు. ఏంటి అంటే 5:30 గంటలు ఎందుకు ఆలస్యమైంది? సరైన సమయంలో కనుక ఆపరేషన్ చేసింటే బిడ్డ బతికేవారు. దీనికి కారణం ఏంటి అంటే అనస్థీషిస్ట్ రాలే. అనస్థీషియా ఇచ్చే డాక్టర్ రాలేదు. ఎందుకు రాలేదు అని ఆరా తీస్తే ఆ నర్సింగ్ హోమ్లో ఆ డాక్టర్ ఉండడు. ఇది చాలా ప్రైవేట్ ఆసుపత్రిలో ఉండే సహజమైన ప్రక్రియ. అంటే పేషెంట్ చేరాక ఆ సంబంధిత డాక్టర్ను కన్సల్టెంట్గా ఉంటారు, వాళ్ళని పిలుస్తారు. వాళ్ళు అప్పటికే ఇంకో హాస్పిటల్లోనో లేదా ఇంకో పనిలో బిజీ ఉంటే ఆలస్యం పెడతారు. సో డాక్టర్ లేకపోయినా పేషెంట్ని అడ్మిట్ చేసుకొని ఆ సర్జరీకి ప్రిపరేషన్ చేస్తూ అనస్థీషియా స్పెషలిస్ట్ వస్తాడు కదా అని ఆగారు. ఆ డిలే వల్ల బిడ్డ చనిపోయింది. ఈ కేసు కాస్త మెడికల్ బోర్డుకి వెళ్ళింది. సహజంగానే మెడికల్ బోర్డు ఆ నర్సింగ్ హోమ్ నడుపుతున్న డాక్టర్కి అనుగుణంగా రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఫ్యామిలీయే సరైన సమయంలో డాక్యుమెంటేషన్ ఇవ్వలేదు అని. ఇది అలహాబాద్ హైకోర్టు దాకా వెళ్ళింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే కన్జ్యూమర్ ఫోరంలో 16 ఏళ్ళుగా కేసు నలుగుతోంది. ఇప్పటి వరకు కన్జ్యూమర్ ఫోరం దానికి కనీసం విచారణ కూడా చేపట్టలేదు. ఈ కేసు డాక్టర్ అశోక్ కుమార్ రాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ అదర్స్ అనే కేసులో అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది మెడికల్ నెగ్లిజెన్స్ కిందకే వస్తుంది, క్రిమినల్ నెగ్లిజెన్స్ కొరకే వస్తుంది అని. వైద్య వృత్తిలో ఉన్న వారిని కాపాడాల్సిందే, వైద్యులను రక్షించాల్సిందే, వైద్యుల హరాస్మెంట్ను ప్రివెంట్ చేయాల్సిందే. కానీ సాధారణంగా ఇతర డాక్టర్లు ఎవరు ఏ రకంగా వివరిస్తారో ఆ డాక్టర్ అలా వివరించినప్పుడు అది క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకే వస్తుంది అని కోర్టు తీర్పు చెప్పింది. సో ఇక్కడ క్లియర్గా 12 o'clock ఫ్యామిలీ కన్సెంట్ ఇస్తే 5:30 వరకు సర్జరీ చేయకపోవటానికి కారణం ఇంకేది లేదు. కారణం ఏంటంటే అనస్థీషియా ఇచ్చే డాక్టర్ లేడు. సో ఇలా అనస్థీషియా ఇచ్చే డాక్టర్ లేకపోయినా, డాక్టర్స్ లేకపోయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా మీరు ఎందుకు తీసుకున్నారు, పేషెంట్ ఎందుకు అడ్మిట్ చేసుకున్నారు అన్నది కోర్టు అడుగుతున్న ప్రశ్న. నిజంగానే ఏదైనా నాన్ ఎమర్జెన్సీ కేసుల్లో పేషెంట్ను తీసుకున్నా అది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద నర్సింగ్ హోముల్లో మాత్రమే అన్ని రకాల స్పెషలిస్టులు ఉంటారు. చిన్న చిన్న నర్సింగ్ హోమ్లో అన్ని రకాల స్పెషలిస్టులు ఉండరు, కొంత మినిమంగా ఉంటారు. మిగతా వాళ్ళని అవసరాన్ని బట్టి పిలిపించుకుంటారు. అది కాదంటే మెడికల్ ఫెసిలిటీస్ యాక్సెస్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే పెద్ద బిగ్ కార్పొరేట్ హాస్పిటల్సే మిగులుతాయి, సాధారణ నర్సింగ్ హోమ్లు ఏవి మిగలవు. అది కూడా ఇంకో ప్రమాదం, ఎందుకంటే అది పేషెంట్లకే నష్టంగా మారుతుంది. ఎందుకంటే అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటే భారీగా ఛార్జీలు వసూలు చేస్తారు. సో చిన్న నర్సింగ్ హోమ్కి వెళ్తే కాస్త ఖర్చు తక్కువగా ఉంటుంది మధ్యతరగతి ప్రజానికానికి. కానీ ఎమర్జెన్సీ కేసులో డాక్టర్ లేకపోయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా, అది డయాగ్నోస్టిక్ టెస్టులు చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇతరత్ర, కానీ అడ్మిట్ చేసుకోవడం అనేది చాలా అన్యాయం. ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెన్సీ అనేది సాధారణంగానే ఎమర్జెన్సీ కిందకే వస్తుంది. సో మరి ఎమర్జెన్సీ కేర్ లేదు, నిజంగానే 1 గంట అయినా 5 గంటలైనా, 1 రోజైనా 2 రోజులైనా సర్జరీ లేట్ అయినా ఇబ్బంది లేని అంశం ఉంటుంది. అక్కడ పాసిబిలిటీ ఉంది. మీరు అడ్మిట్ కండి, డాక్టర్ని పిలుస్తామంటే 1 గంట ముందో వెనకాల డాక్టర్ వస్తాడు, చూస్తాడు. కానీ అలా కాకుండా ఎమర్జెన్సీలో కూడా మీకు డాక్టర్ అందుబాటులో లేడు కనుక మేము అడ్మిట్ చేసుకుంటామనడం కరెక్ట్ కాదు. నర్సింగ్ ఓపెన్గా చెప్పచ్చు, మాకు సంబంధిత డాక్టర్ లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేరు, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అని. కానీ అలా చేయడం లేదు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటళ్లకు డబ్బు సంపాదించడమే ఆలోచనగా ఉంది.
పేషెంట్లను కాస్త ఏటీఎం మిషన్లుగా వాడుతున్నారు అని. సో ప్రైవేట్ ఆసుపత్రులు ఉండకూడదని నేను అన్నాను. ఎందుకంటే ప్రజలందరికీ ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులో ఉండాలి అని కోరుకుంటాం, అది ఐడియలిజం. కానీ రియాలిటీ ఏంటి? ఇంత పెద్ద దేశంలో ప్రజలందరికీ ప్రభుత్వ వైద్య సేవలు అందనప్పుడు ప్రైవేట్ వైద్య సేవల వల్ల ఒక ప్రయోజనం కూడా ఉంటుంది. ఎందుకు? కనీసం కాస్త ఎఫోర్డ్ చేయగలిగే వారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులపైన కాస్త ఒత్తిడిలో తగ్గుతుంది. ఇప్పటికే మనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒత్తిడి చేస్తున్నాం, ఇక ప్రైవేట్ ఆసుపత్రులు అసలే అందుబాటులో లేవనుకోండి, ఏం జరుగుతాయి? ఇక అందరూ ప్రభుత్వ ఆసుపత్రుల మీద పడితే అది భారీగా ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు పలుకుబడి ఉన్నవారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారు, ఏదో ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వారికి బెటర్ ట్రీట్మెంట్ అందే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెస్ టు హెల్త్ కేర్ ప్రైవేట్ హాస్పిటళ్ళు వాటి విశిష్టత, వాటి ప్రాధాన్యత ఉన్నాయి కాదని నేను. కానీ ప్రాఫిటీరింగు, కమర్షియలైజేషను విపరీతంగా ప్రైవేట్ హెల్త్ కేర్లో పెరిగింది. ఇది నేను చెప్పడమే కాదు, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్లో కూడా వరల్డ్ బ్యాంక్ ఎట్లాగో ప్రైవేటైజేషన్కు అనుకూలమైన వ్యవస్థ. వరల్డ్ బ్యాంక్ కూడా తన రిపోర్ట్లో ప్రైవేట్ హెల్త్ కేర్ సర్వీసెస్ యొక్క సమస్యను చెప్పింది. ఓవర్ మెడికేషను, ఓవర్ టెస్ట్, డయాగ్నోస్టిక్ టెస్ట్లు అవసరం ఉన్నా లేకపోయినా చేర్చడము, మందులు అవసరం ఉన్నా లేకపోయినా రాయడము, సర్జరీలు. ఇవాళ చూడండి మీరు, డెలివరీస్లో ఆ సిజేరియన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. సర్జరీ అవసరం ఉన్నా లేకపోయినా సర్జరీలు చేయడము, అవసరం ఉన్నా లేకపోయినా ఐసీయూలో పెట్టడము. ఒకప్పుడు ఐసీయూలో పెడుతున్నారంటే ఇక దాదాపు అక్కడి నుంచి బయటకు వచ్చడం తక్కువ, అటే బోర్డు ఎక్కువ. కానీ ఇప్పుడు మీరు గమనించండి, ఐసీయూ అనేది ఒక రూమ్లో ఉంచడమే. సాధారణంగా వెళ్ళడంతోనే ఎమర్జెన్సీ అంటే మొదలు ఐసీయూలో ఒక రోజు పెట్టు, 2 రోజులు పెట్టు. ఇప్పుడు పేషెంట్ ఏం చేయాలి? అద్దు ఐసీయూలో పెట్టవద్దు అని అనలేడు, ఎందుకంటే డాక్టర్ చెప్తాడు పారామీటర్స్ అన్నీ రెగ్యులర్గా మానిటర్ చేయాలి. పేషెంట్ ఫ్యామిలీకి తెలియదు నిజంగానే ఐసీయూలో పెట్టాల్సిన అవసరం ఉందా లేదా తెలియదు. దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళు అంగీకరించక తప్పదు. మీరు ప్రైవేట్ హాస్పిటల్ అడిగితే మరి ఐసీయూలు ఖాళీగా ఉండకూడదు కదా, బోలర్ ఖర్చు పెట్టి ఐసీయూలను మేనేజ్ చేసినప్పుడు అవి నిండాలి కదా అనే ప్రమాదం కూడా ఉంది. కానీ ఈ భారం అంతా మీకు పేషెంట్ల పైన పడుతుంది. అందువల్ల ఇవాళ ప్రైవేట్ హెల్త్ హాస్పిటల్ ఉండొద్దని కాదు, వాటి పర్పస్ వాటికి ఉంటాయి. సమాజంలో అఫోర్డబుల్ సెక్షన్స్కు హెల్త్ కేర్ యాక్సెస్ ఉంటుంది. అఫ్కోర్స్ హెల్త్ ఇన్ఈక్వాలిటీస్ ఉండొచ్చు, కానీ మన ఐడియల్ సిచ్యువేషన్ లేనప్పుడు ఏం చేస్తాం? రియాలిటీ ఏంటి? ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే సరిపోవు. అందువల్ల ప్రభుత్వ ఆసుపత్రులు పెద్ద ఎత్తున పెరిగేంత వరకైనా ప్రైవేట్ ఆసుపత్రులు అనివార్యం కదా. కానీ ఈ కమర్షియలైజేషన్ అంటే పేషెంట్లను ఏటీఎంలుగా చేసుకునే పరిస్థితి, వాళ్ళ పెద్ద పెద్ద కార్పొరేట్ చూడండి, ఒక సాధారణ ప్రాబ్లంతో వెళ్ళినా 1,00,000, 2,00,000, 3,00,000, 2 రోజులు అడ్మిట్ అయితే 3,00,000 మినిమం బిల్లు. ఇన్సూరెన్స్ ఉంటే వేరు, రీఎంబర్స్మెంట్ ఉంటే వేరు, లేకపోతే అప్లపాలయ్యే పరిస్థితి తీసుకొస్తుంది.